వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఏదైతే అమిత్ షాకి సంబంధించిన నకిలీ వీడియో ఏదైతే ఉందో వైరల్ గా మారుతా ఉంది. ఒకటేసారి దేశం మొత్తం ఉలికిపడే అయితే అయింది. ఇంకా చూడాలి మరి దాని మీద బీజేపీ కార్యకర్తలు ఏం చేయబోతా ఉన్నారు. మనతోనైతే మాట్లాడడానికి స్పోక్ పర్సన్ అయితే ఆదిత్య అయితే అన్న అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. అన్న చూసే అమిత్ షాకి సంబంధించిన నకిలీ వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చేశారని మీరు అంటా ఉన్నారు, కావాలని బీజేపీ వాళ్ళు చేశారని వాళ్ళు అంటా ఉన్నారు. అసలు ఏది నిజం ఏది అవాస్తవం దీని విషయం పైన మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది. ఇది అస్సాంలో కూర్చొని వాళ్ళ ఐటీ సెల్ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ అఫీషియల్ ఐటీ సెల్ డిపార్ట్మెంట్ కార్యకర్త తయారు చేసిన వీడియో. వాళ్ళు అమిత్ షా మొత్తం ఇచ్చిన ప్రకటనను తీసుకొని దాంట్లో సెలెక్టివ్గా కమ్యూనల్ డిస్హార్మనీ క్రియేట్ ఎట్లా చేయాలో అది తీసుకొని ఆ వీడియోని పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని బ్రాడ్కాస్ట్ చేశారు సోషల్ మీడియాలో. సో దీంతో మనకు స్పష్టంగా ఏం తెలుస్తుందంటే ఫేక్ వీడియో from a fake party, fake leaders, fake guarantees. చూస్తే ఇది మతపరమైన పార్టీ అని గతంలో అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ముస్లింకి సంబంధించింది నకిలీ వీడియో చేశారు. ఎలా అంటే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి అనుకోవచ్చు? తప్పకుండా అది కాంగ్రెస్ స్వతంత్రాన్ని నుంచి చేసిన మేనిఫెస్టో నుంచి, ఫస్ట్ మేనిఫెస్టో నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు చేసింది అదే. మతాలు, కులాలు, డివిజన్ ఆఫ్ వెల్త్, డివిజన్ ఆఫ్ నేషన్, డివిజన్ ఆఫ్ పీపుల్, ఇది వాళ్ళ రియల్ మేనిఫెస్టో. ఎలా చూడొచ్చు అంటే మేము చేయలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు, చేశారని బీజేపీ చెప్తానే ఉంది. అంటే బీజేపీ చేసి కావాలని బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఎలా చూడొచ్చు, నిజంగానే బీజేపీ చేసిందా లేకుంటే ఎవరు చేశారంటే ఏముంది అక్కడ? ఇప్పుడైతే ఇది అండర్ ఇన్వెస్టిగేషన్. సో అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ఇనిషియల్ ఫైండింగ్, పోలీస్ అయితే ఇనిషియల్ ఫైండింగ్ మనకు తెలుస్తుందో ఐటీ సెల్ మెంబర్ ఆఫ్ అస్సాం ఆఫ్ కాంగ్రెస్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ వీడియో అని స్పష్టంగా తెలిసిపోయింది ఇప్పుడు దాకా. అయితే వాళ్ళు హైదరాబాద్ కూడా వచ్చారు మొన్న. ఎవిడెన్సెస్ ఏ ఫోన్ ద్వారా మెసేజ్లు పంపించారో, అది సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ అయిందో అవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బట్ దీంట్లో బీజేపీ పార్టిసిపేషన్ లేనే లేదు. అది అయితే స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తున్నాను. లెట్ ద పోలీస్ టేక్ ఇట్స్ యాక్షన్. గతంలో ఈడీ ఎలక్షన్ ముందు ఈడీ మోడీ అని కొంతమంది అన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఢిల్లీ పోలీసులను పంపించి కావాలనే చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చర్యలు చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? మీరు మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అయినాయి కొన్ని మహిళల్లో 3-4 months ముందు. అప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయలేదు అని ఈడీ పైన అక్యూజేషన్లు వేశారు. ఇప్పుడేమో వాళ్ళు అదే ఈడీని ఉల్టా అక్యూజ్ చేస్తున్నారు. మీరు ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, కాంగ్రెస్ హెస్ డీఫ్రాడెడ్ ద ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్. దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ హెస్ గివెన్ రిలీఫ్ టు ద కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్స్ తర్వాత వాళ్ళపైన పెనల్టీస్ ఏమున్నాయో అవి లాగు అవుతాయని ది గేవ్ దెమ్ రిలీఫ్. అప్పుడు దానిపైన కాంగ్రెస్ ఏమనదు. వాళ్ళకి సపోర్ట్లో ఉన్నప్పుడు దే విల్ నాట్ అక్యూజ్ ఎనీ ఏజెన్సీ. ఇప్పుడు సూట్ కావట్లేదు కాబట్టి వాళ్ళ ఏజెన్సీని అక్యూజ్ చేసే పార్టీ అది. సో దాన్ని మేము పట్టించుకోము. ఏజెన్సీస్ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అండ్ దర్ నథింగ్ టు డూ విత్ బీజేపీ. బీజేపీలో చూసుకున్నట్లయితే అధినేత ఎవరంటే అమిత్ షా అందులో ఒక వ్యక్తిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి పైన ఇలా నకిలీ వీడియోలు చేయడము, ఎలా మీ కార్యవర్గం ఎలా చేస్తూ ఉంది? యాజ్ ఏ బీజేపీ లీడర్గా మీరు ఏం చేయబోతా ఉన్నారు? అసలు ఎలా ఉండబోతా ఉంది ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హోమ్ శాఖ మంత్రి స్పీచ్నే వాళ్ళు ఫేక్గా తయారు చేస్తే దే ఆర్ డూయింగ్ అ డిస్సర్వీస్ టు దెర్ ఓన్ క్యాడర్. కాంగ్రెస్ క్యాడర్ అయినా, బీజేపీ క్యాడర్ అయినా, ఏ క్యాడర్ అయినా కష్టపడతారు. దే వాంట్ దేర్ పార్టీ టు కమ్ ఇన్ టు పవర్. అట్లాంటి క్యాడర్నే వాళ్ళు ఇవాళ మోసం చేశారు. ఇట్లాంటి ఫేక్ మెసేజ్లు పెట్టి, ఫేక్ ప్రామిసెస్ ఇచ్చుకుంటూ వాళ్ళ క్యాడరే వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తోంది దట్ ఇట్ ఈస్ అ ఫేక్ పార్టీ అని. ఈ నకిలీ వీడియోను అంటే పెద్ద ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద నాయకులు కూడా యూజ్ చేశారు, అంటే వాడారు. అంటే వాళ్ళకి తెలిసి వాడారా తెలియక వాడారా? అంటే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేకపోతున్నారు అక్కడ. వాళ్ళ మాటలు కూడా ఏం నిజమో ఏమి అబద్ధమో వాళ్ళకే తెలియదు. వాళ్ళు చెప్పిన మాటలే నిజమో కాదో వాళ్ళకే తెలియదు. ఈ వీడియోల గురించి వాళ్ళకేం తెలుస్తుంది ఇంకా? సో వాళ్ళు ఏదో యాంటీ బీజేపీ స్పీచ్, కమ్యూనల్ డిస్హార్మనీ స్పీచ్ అనుకొని ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళకి ఐడియా కూడా లేకుండా ఉండొచ్చు. దీని మీద అవగాహన లేని ప్రజలు ఆ వీడియో చూసి, అంటే ఇప్పుడు అయితే ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి, అంటే దీని మీద అంటే ఫేక్ అని చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. మరి అది ఫేక్ అని బీజేపీ ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తుంది? ఒకవేళ ఈ ఎలక్షన్లో ఏమన్నా ప్రభావితం చూపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నిన్న మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ర్యాలీలో చెప్పారు, ఇట్లాంటి డీప్ వీడియోస్ ఆర్ ఎ బిగ్ మార్క్ ఆన్ ద డెమోక్రసీ. మన డెమోక్రసీకే ఇట్లాంటి ఫేక్ వీడియోస్ సోషల్ మీడియా ద్వారా ఇస్ అ బిగ్ థ్రెట్ అని స్పష్టంగా క్లియర్ చేశారు. డెఫినెట్లీ దేర్ విల్ బి లాస్ టు పుట్ ఇన్ ప్లేస్
అందుకని మీరు చూస్తున్నారు స్పష్టంగా ద స్విఫ్ట్ యాక్షన్ ఆఫ్ ద పోలీస్ ఇమీడియట్లీ విత్ ఇన్ 48 hours టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్. కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిగా టైం అడుగుతా ఉన్నారు. ఎందువల్ల ఇంత టైం ఎందుకు అడుగుతా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పొచ్చు కదా డైరెక్ట్ ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నా అనుకుంటున్నారు. అది మీరు వాళ్ళనే అడగాలి. వాళ్ళు మళ్ళీ ఇంకొక కొత్త ప్రోపగాండా వీడియో 15 రోజుల్లో ఏం తీస్తారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడైతే రేపైతే అమిత్ షా గారు వస్తూ ఉన్నారు హైదరాబాద్కి. ఎలా ఉండబోతా ఉంది? ఈ ప్రభావితం ఏమైనా ఉండబోతుందా? మీరు గమనించాలి ఏంటంటే ఎనీవేర్ దెర్ ఇస్ హోమ్ మంత్రి అండ్ ద ప్రధాన మంత్రి, ఎనీ సీనియర్ లీడర్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ బీజేపీ, ఓవర్వెల్మింగ్ క్రౌడ్, యువకులు, మహిళలు, మన జనసంఖ్య భారీ బహుమతితో దే విల్ గివ్ అస్ అ మ్యాండేట్ అండ్ దట్ విల్ బి సీన్ ఇన్ టుమారోస్ ర్యాలీ. ఇది మన దేశ హోం మంత్రి మీద అమిత్ షా ఏదైతే వీడియో ఉందో, నకిలీ వీడియో ఏదైతే ఉందో అతనికి వాళ్ళకి భద్రత లేదని చెప్తా ఉన్నారు. దీని మీద కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. బాధ్యులు ఎవరున్నా వాళ్ళకైతే శిక్ష పడుతుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సుజిత్తో మీ అనిల్, లెజెండ్ టీవీ.